తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రత్యేకించి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచెస్కి వేదికగా ఉన్న విశాఖపట్నం స్టేడియంలో మొత్తం 7 టీములు ఈరోజు రేపు విశాఖ వాసులకి ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయబోతూ ఉన్నాయి. మామూలుగా ఇంతకుముందు మన సాబ్ చైర్మన్ చెప్పినట్టుగా మనకి అత్యంత ప్రభావితం చేసే రంగాలు ఒకటి సినిమా, 2 క్రీడలు. ఆ 2 కలిసి ఒక వేదిక పంచుకోవడం అంటే అది నిజంగా డబల్ ఫిస్ట్. మరి ఒక సీనియర్ నటులుగా ఉన్న శ్రీకాంత్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో సినిమాకు సంబంధించిన ఒక 2 టీంలు, అలాగే టీవీ ఆర్టిస్టులు ఈరోజు ఏదైతే మనకి ఈరోజు ఒక హౌస్ హోల్డ్ దీనికి టీవీలు ప్రభావితం చేస్తూ ఉన్నాయో అది సంబంధించిన టీవీ నటులు ఒక 2 టీంలు, దాంతోపాటు ఎమ్మెల్యే ఎంపీలు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఒక టీము, ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఒక టీము, దీంతోపాటు ప్రధానంగా ఎవరైతే స్పాన్సర్స్ ఉంటున్నారో పారిశ్రామికవేత్తలు, బిల్డర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఒక టీము, మొత్తం 7 టీములు ఏర్పడి మొత్తం ఈరోజు ఉదయం ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇండస్ట్రియలిస్టులు వర్సెస్ టీవీ ఆర్టిస్టులది, సాయంత్రం సినిమా ఆర్టిస్టులు వర్సెస్ ప్రజాప్రతినిధులతో మ్యాచ్ జరగబోతూ ఉంది. ఇట్లా ఈరోజు రేపు 2 రోజుల పాటు మొత్తం మ్యాచెస్ జరగబోతూ ఉన్నాయి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇదేదో కమర్షియల్గా జరిగే మ్యాచ్ కాదు, ఒక మంచి ఆశయంతో, ఒక మంచి లక్ష్యంతో, ఇందాక మన రవినాయుడు చెప్పినట్టుగా ఇది ఒక చారిటీ మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే మిగులుతాయో సేవ్ అవుతాయో దాన్ని పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం, అలాగే పేద క్రీడాకారుల యొక్క సపోర్ట్ కోసం ఈ అమౌంట్ మొత్తం కూడా ఖర్చు పెడతామని చెప్పని ఆర్గనైజర్స్ రాంబాబు, కాశీ వీళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్టేడియంలో పెట్టాలని చెప్పినప్పుడు యాక్చువల్గా దీన్ని త్వరలోనే మనకి అంతర్జాతీయ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి స్టేడియం మళ్ళీ దెబ్బతింటున్న ఉద్దేశంతో ఈ స్టేడియం ఇవ్వడానికి కూడా ముందు కుదరదని చెప్పారు. సరే, వాళ్ళు చేస్తున్న పర్పస్, ఇంతమంది సెలబ్రిటీస్లు అందరూ వస్తూ ఉన్నారు, దీన్ని అలాగని ఇక్కడ ఆడితేనే మాకు కూడా ఒక గౌరవంగా ఉంటుందని చెప్పి అందరూ కోరిన మీదట మళ్ళీ అందరితో మాట్లాడి దీన్ని ఈరోజు ఇక్కడ మనం తీసుకొని ఈరోజు మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ 2 రోజులు విశాఖ వాసులకి ఒక పండగ వాతావరణం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు కాబట్టి టికెట్లు కూడా ఉచితంగా ఇస్తే బాగుంటుందని చెప్తే వెంటనే రాంబాబు వాళ్ళందరూ కూడా దాన్ని అంగీకరించి ఈ 2 రోజులు కూడా దీన్ని ఉచితంగానే ఈ మ్యాచ్ అందరూ చూసేదానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మరి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ను ఒక స్పోర్ట్స్ హబ్గా చేయాలనే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు శాప్ కానీ మిగతా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈరోజు వైజాగ్లో ఎన్నో అంతర్జాతీయ మ్యాచెస్ కూడా ఇక్కడనే జరిగాయి, భవిష్యత్తులో కూడా అనేక మ్యాచ్లు జరగబోతూ ఉన్నాయి. మరి ఒక గచ్చిబౌలి లాంటి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా త్వరలోనే మన వైజాగ్లో కొమ్మాదిలో ఒకటి తయారు చేసుకోబోతూ ఉన్నాం. దాంతోపాటు డిజేబుల్డ్ స్టేడియం ఒకటి, అది మొత్తం ఇండియా మొత్తానికి 2 శాంక్షన్ అయితే, ఒకటి నార్త్ ఇండియాకి, ఒకటి సౌత్ ఇండియాకి వస్తే సౌత్ ఇండియాలో మన వైజాగ్ మన భీమిలిలో వచ్చింది. అది కూడా దాదాపు 270 కోట్ల రూపాయలతోటి ప్రత్యేకించి ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఫెసిలిటీస్తో ఒక స్టేడియం, ఇలాగ అనేక దీంట్లో ముందుకెళ్తా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చూస్తుంటారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 తర్వాత లాస్ట్ ఇయర్ కూడా కేవలం ప్రజాప్రతినిధులతో కలిపి శాప్ ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు పెట్టడం జరిగింది. ఈ ఇయర్ అయితే మనం చూసారు, నిన్న మొన్న కూడా ఎలాగా ప్రతి ఒక్క 80 సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా ఆ క్రీడా స్ఫూర్తి చాటుకుంటూ వాళ్ళు ఆటల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎంత దానికి రేటింగ్ వచ్చిందంటే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్లు లేకపోతే మిగతా వాళ్ళు గేమ్స్ ఆడితే ఎలాగో చూస్తారో వీటిలో కూడా అంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. మరి ఆ ప్రజాప్రతినిధులు సినిమా వాళ్ళని కలిపి చేస్తే బాగుంటుందని ఆలోచించడం, దానికి శాప్ కోఆర్డినేట్ చేయడం, వీళ్ళందరూ కూడా అంగీకరించడంతో ఇది ఒక కొత్త న్యూ ట్రెండ్ క్రియేట్ చేయబోతోంది. అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇదే స్టేడియంలో మేము ఎన్నో మ్యాచ్లు చూడడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ ధోని గారు 175 కొట్టినప్పుడు కూడా మేము ఇక్కడ ఉన్నాం. బట్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 స్టేడియంలు నాకు తెలిసి ఉన్నాయి. ఒకటి ఉప్పల్ స్టేడియం అండ్ వైజాగ్ స్టేడియం. అక్కడ ఆడేసాము. ఇక్కడ కూడా మేము అంతమంది సీసీఎల్ ఇవన్నీ చాలా ఆడాము. బట్ ఈరోజు ముందు ఐపీఎల్ పెట్టుకొని ఈరోజు మాకు ఇవ్వడం అనేది ఎస్పెషల్ థ్యాంక్స్ టు రవినాయుడు గారికి, అలాగే గంటా గారికి, ఆంధ్ర కేసీఆర్ చిన్ని గారికి, అసోసియేషన్కి అందరికి కూడా నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. లేకపోతే మేము అన్నాం మాకు ఈ గ్రౌండ్ అయితేనే ఆడతాం, ఎందుకంటే చక్కగా ఉంటుంది, మాకు ఏ దెబ్బలు తగలవు దీంట్లో అని మాకు ఒక ఫీలింగ్. అప్పుడు మేము రావడం, అడగడం, వీళ్ళు కూడా సపోర్ట్ చేయడం. ఎందుకంటే క్రీడలకు సంబంధించి మొన్నే చూసాం, వీళ్ళంతా మొత్తం పొలిటీషియన్స్
వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు గేమ్స్లో ఎలా పాల్గొంటున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, గేమ్స్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఈరోజు ఇన్స్పిరేషన్. ఒక చిన్న పిల్లలు కూడా ఈరోజు గేమ్స్ పట్ల ఒక ఆకర్షణ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా సెలబ్రిటీ ఒక సినిమా వాళ్ళలాగా మా ప్రొఫెషన్ అయితే మాకు హాబీగా పెట్టుకున్నాం మేము క్రికెట్ అనేది. ఎందుకంటే మేము వాళ్ళ ఫ్యాన్సే. స్పోర్ట్స్ అనేది అందరికీ కావాలి, అందరి లైఫ్లో అనేది. ఎందుకంటే ఫిజికల్గా కూడా చాలా బాగుంటుంది అది. సో మేమందరం కూడా టీసీఏ అనేది టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ నేను స్థాపించాను యాక్చువల్గా. అది 2006 నుంచి ఎన్నో చారిటీ మ్యాచ్లు మేము ఆడడం జరిగింది. ఏదైనా చారిటీ ఉంటేనే మేము ఆడతాం. మామూలుగా అయితే కనుక ఊరిని ఏదో ఆడేద్దామంటే మేము ఆడం. ఎందుకంటే మేము ఈవెన్ అమెరికాలో 2 మ్యాచ్లు ఆడాము, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా, దుబాయ్, షార్జా ఇట్లా మ్యాచ్లు ఆడుకుంటే వెళ్తాం. అక్కడున్న తెలుగు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తూ మాతో రండి, మేము ఒక మంచి కాజ్ పెడతాం అనగానే మేము అందరం అక్కడికి వెళ్ళి ఆడటం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మా ఇండస్ట్రీ క్రీడలు అంటే కనుక చాలా ఇష్టం. దానికి సపోర్ట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంటే కనుక మేము ఇంకొంచెం సరదాగా అంతా తీసుకెళ్ళచ్చు. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ గంట గారు అండ్ రవి గారు. ఈరోజు మీ సపోర్ట్తో ఈ దీంట్లో ఆడగలుగుతున్నాం. 7 టీములు ఆడడం అనేది ఆర్గనైజ్ చేయడం అనేది చాలా కష్టం ఒక రకంగా. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా 1-2 టీములు వెళ్తాము. బట్ 8 టీములు అనేది ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి అలాగే స్పాన్సర్స్కి వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఈ రండి ఈవినింగ్ చక్కగా. ఇంకోటి నేను ఫస్ట్ టైం ఒక పొలిటీషియన్స్ అండ్ సినిమా వాళ్ళతో ఆడడం అనేది వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు రైలుగా మేము అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాం. ఒక సరదా మ్యాచ్ ఇది. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది కాకుండా ఒక చారిటీ కోసం ఆడుతున్నాం కాబట్టి సీరియస్గానే ఉంటుంది మ్యాచ్. బట్ ఆల్ టీమ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ మరొకసారి గవర్నమెంట్కి అలాగే షాప్ చైర్మన్ గారికి, గంటా గారికి, కేసీఆర్ చిన్ని గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పి. అంటే మేము హుదూద్ తుఫాన్కి విజయవాడలో మ్యాచ్ ఆడడం జరిగింది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. అప్పుడు మేమే కొన్ని మేమే ఆర్గనైజ్ చేసుకుంటూ మేమే ఆడాము. దానికి కూడా ఎప్పుడు కూడా అంతే సపోర్ట్. ఎప్పుడు కూడా గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ అయినా సరే సపోర్ట్ అనేది 100% మా ఇండస్ట్రీ నుంచి ఉంటుంది. ఎప్పుడు ఉండాలని కోరుకుంటే వాళ్ళ సపోర్ట్ మాకు, మా సపోర్ట్ వాళ్ళకి. అంతే. థ్యాంక్ యూ.